ఇక రోజుల తరబడి తిరిగినా పీఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన హన్మమ్మ అనే కార్మికురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె పీఎఫ్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగింది. అయినా స్పందించకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇప్పటికైనా అధికారులు తన పీఎఫ్ డబ్బులు ఇవ్వాలని వేడుకుంది. మీరు లేచిన మీకు ఆర్డర్ కాపీ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి ఆధార్ కార్డులు తీసుకొని నాకు మళ్ళీ అడిగితే అందరు ఫోన్లు చేపిస్తున్నారు. ఫోన్లు చేపించి నా ఇజ్జత్ లేకుండా చేస్తున్నారు. నేను వాళ్ళతో మాటలు కూడా ఆడను. నాకు ఇంతవరకు అందరు మోసం చేసేది, అందరు బచావాయిలు కానీ నేను మోసమైన. నాకు ఇష్టం వచ్చిన మాటలు తిడతారు. ఎందుకు తిడతారు? ఆడ కూర్చొని తాగిపించి ఆడలతో తినిపిస్తున్నాడు. ఎవరు తినిపిస్తున్నారు? ఇలా ఉన్నోళ్ళు ఎవరు టెండర్ ఉంటారో వాళ్ళు తినిపిస్తున్నారు. ఇంతకుముందు కూడా వెయిటింగ్ లిస్ట్ అని మాకు పైసలు ఇవ్వలేదు. పిఎఫ్ కూడా రాలేదు. అప్పటి నుంచి వచ్చిన టెండర్ వచ్చినట్టే క్లెయిమ్ చేస్తుంటున్నారు. ఎప్పటి నుండి రాలే మీకు పిఎఫ్ పైసలు? పిఎఫ్ పైసలు ఒక 7 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు. ఎప్పటి నుండి? 4 ఏళ్ళ నుంచి. ఫస్ట్ టెండర్ కూడా నాకు ఇవ్వలేదు పిఎఫ్. ఏం పని చేస్తారమ్మా మీరు? ఏడా చేస్తారు? గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్. పిఎఫ్ మొత్తం లేదు. 15 దినాల దాకా అడగకుండా నా పరిస్థితులు బాగలేవు, అది బాగలేదు, మీకు ఆర్డర్ కాపీ ఇచ్చిపోతా, అది ఇస్తా ఇది ఇస్తా, నలుగురిని బోకాలు రండి, ఆ బోకాలు ఇక్కడ చేస్తున్నారు పనులు. జీతం కరెక్ట్ ఇస్తుండ్రా? జీతం 3 నెలలు అయినాక ఇస్తారు. అది అంటే ఎవరికి కాకుండా నీ ఒకదానికే సతాయిస్తుండ్రమ్మా? నాకు ఒక్కదానికి ఫోన్ చేస్తున్నాను. వీళ్ళ